జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మ దేవిక, ధరణి త్వరగా రామ్మా. నీ మీద పడ్డ పాపిష్టి కళ్ళ దిష్టంతా పోవాలి. అయ్యో, నీ చెల్లెలేమైనా బోర్డర్లో యుద్ధం చేసి 100 మంది శత్రువుల్ని చంపి వచ్చింది అనా దిష్టి తీస్తున్నావు? లేదంటే ఇష్ దేశ్ కో ఘనకీర్తి తెచ్చే ఘనకార్యం చేసి వచ్చిందనా దిష్టి తీస్తున్నావు? ఏం వెలగబెట్టిందని దిష్టి తీస్తున్నావు? బోల్. ఈవిడ గారు చేసిన పనికి దిష్టి తీయడం కాదు, పోలీస్ స్టేషన్ నుంచే ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి తీసుకొచ్చి ఉంటే హౌర్ అచ్చా రహేగా. क्यों धरणी, ऐसे क्यों नहीं सोचा? ఇప్పటికే జరిగిన అవమానంతో దేవిక మనసు ముక్కలైపోయింది. మళ్ళీ మీరు ఇలాంటి మాటలతో ఇబ్బంది పడేలా చేయడం దేనికమ్మా? ముందు దేవికని లోపలికి రానివ్వండి. ఏంటమ్మా నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావు? నీ బిడ్డ నిప్పు, నీతి నిజాయితీ 5.5 అడుగుల నిలువెత్తు విగ్రహం అని ఓ సెల్ఫ్ డబ్బాలు జోర్సే కొట్టుకున్నారు కదా. మరి నిన్న నీ కూతురు చేసింది ఏమిటి? సూపర్ మోసి, చచ్చిన పాముని ఇంకా ఇంకా చాలా బాగా చంపుతున్నావు. కంటిన్యూ కంటిన్యూ. రైడ్ చేయకుండా ఉండేందుకు లంచం తీసుకుని పందిట్లో చుట్టాలందరి ముందు పోలీసులతో చేతులకి బేడీలు వేయించుకుంది. ఏక్ పూరా రాత్ జైల్లో నిద్ర చేసి వచ్చింది. నీ బిడ్డని షాదీ చేసుకున్నందుకు నా అల్లుడి పరువుని గంగలో కలిపేసింది. ఇలాంటి దానికా మీరు దిష్టి తీస్తున్నారు? ఛీ! మోసి, దయచేసి సైలెంట్గా ఉండు. దేవిక క్యారెక్టర్ నిప్పు. ఖామోష్, బోల్నా మత్. బేటా, నువ్వు పూరా వీళ్ళ మైకల్లో పడిపోయావురా. వీళ్ళ నాటకాలన్నీ
నీకు అచ్చాసే దిక్తా తప్ప వీళ్ళు చేసే ఘోరాలు నీ కనపడవు. నీ కళ్లకు గంతలు కట్టి నీ భార్య గెంతులు వేస్తోందిరా. ఇవన్నీ చూస్తూ నువ్వు సైలెంట్గా ఉంటావేమో గాని మై నహీ రుక్ సక్తా. ఒక ఔరత్ జైలుకి వెళ్ళడం హమారా ఖాన్దాన్ హిస్టరీ మే నహీ హై. కానీ నీ పత్ని నయా చరిత్రని లంచంతో రాసింది. చాలా ఆపండి. నేనాపను. ఆపి తీరాలి. అప్పుడే నేను మాట్లాడే తీరు మారుతుంది, చూసే చూపు మారుతుంది, ఇచ్చే గౌరవం మారుతుంది. దేవిక ఆవేశపడొద్దు, ముందు ఇంట్లోకి రామ్మా. నువ్వాగమ్మా. నేను తప్పు చేశానన్నది ఆరోపణ మాత్రమే. నేను నేరం చేసినట్టు కోర్టులో రుజువు కాలేదు. అందుకే నాకు బెయిల్ ఇచ్చారు. చట్టం గురించి మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే నన్ను ఇన్ని మాటలు అనుండేవారు కాదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించిన ఔరత్ గురించి సమాజం ఏమనుకుంటుందన్నది ముఖ్యం, చట్టాలు కాదు. నేను పరువు కోసం జాన్ దేదుంగా. నా బిడ్డ కళ్యాణ్ కూడా అంతే. నిన్ను అరెస్ట్ చేసింది టీవీలో చూసి మా బంధువులందరూ కళ్యాణ్ భార్య పరువు పోయే పని చేసింది, మీ ఇంటికి మాయని మచ్చపడేలా చేసింది అని ఒక్కో మాట తూటాల్లా వదులుతుంటే నువ్వన్న చట్టం వచ్చి నా పరువుని కాపాడిందా? బోల్. నువ్వు చేసింది తప్పు అయినా కాకపోయినా, రుజువైనా కాకపోయినా, జరిగిన దానికి తల దించుకుంది మేము. ఇస్కో క్యా జవాబు చెప్తావు? బోల్. ఐసా చూస్తావేంటి? సమాధానం చెప్పమన్రా నీ పెళ్ళాన్ని. కింద పడినా తనదే పై చెయ్యి అన్నట్టు ఎదురు మాట్లాడుతుంది. నీ పెళ్ళానికి జైల్లో చిప్పకూడు తినొచ్చినా పొగరు మాత్రం కమ్ నహీ హువా. మీరు విత్తండ వాదం చేసి మమ్మల్ని అనచాలని చూడకండి పిన్ని గారు. మీరు ఎంత మాట్లాడినా సరే నా మీద జరిగిన కుట్రకి బలై నేను అరెస్ట్ అయ్యానే తప్ప తప్పు చేసి కాదన్నది నా అంతరాత్మకి తెలుసు. నాకు పొగరుందని అన్నారు కదా, అది నాకు ఆత్మాభిమానం. మీకు పొగరులో అనిపిస్తుంది. నింద నా మీద ఉంది కాబట్టి తగ్గి మాట్లాడుతున్నాను. అదే నేను తప్పు చేయలేదని నిజం నిరూపించిన రోజున నన్ను ఇన్ని మాటలన్న మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారో అది చూస్తాను. బోల్నా మత్. నువ్వు నిరూపించే వరకు అడ్డదారిలో సంపాదించిన నీ దొంగ సొమ్ము కూడు తింటూ నేను ఇక్కడే పడి ఉంటాను అనుకుంటున్నావా? మేబీ ఉప్పు కారం కాయ హై. నా రక్తంలో సిగ్గు, రోషం, పౌరుషం ఉన్నాయి. జైలుకి వెళ్ళొచ్చిన ఏ ఘర్ మే అరక్షణం కూడా నేను ఉండను. मैं अभी दिल्ली जा रहा हूँ. मैं कभी तुम्हारा चेहरे जिंदगी में नहीं देखूंगा. ఆగండి మోసి, ఆవేశపడకండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ మోసి, ఇక్కడే ఉండండి. దేవిక తరపున నేను సారీ చెప్తున్నాను మోసి. పెద్ద మనసుతో క్షమించి
ప్లీజ్ ఇక్కడే ఉండిపోండి. అవునమ్మా, తన మీద మచ్చపడిందనే బాధలో అలా అందే తప్ప దేవికకి మీరంటే చాలా గౌరవం ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ముజే మత్ రోకో. ఇలాంటి స్టేటస్ లేని మనుషులతో ఉండటం కన్నా దరిద్రం మరొకటి ఉండదు. మే జరూర్ జాऊंगी. అయ్యో అలా అనకండి పెద్దవాళ్ళు. మీరే దేవికను అపార్థం చేసుకుంటే ఎలా చెప్పండి? నా చెల్లెలు మీ ఇంటి పరువు నిలబెట్టే మనిషే కానీ పరువు తీసేది కాదు. ఆల్రెడీ మా ఓడి పరువుని గంగలో ముంచాక ఇంకా నిలబెట్టేదేముంది? అయినా మీతో వాదన అనవసరం. చూడమే జాऊंगी. మోసి మోసి మోసి. దేవిక, దేవిక, నువ్వైనా మా మేనత్తకి సారీ చెప్పి వెళ్ళొద్దని చెప్పొచ్చుగా. మోసి, మోసి ఆగు. మోసి, కళ్యాణ్, ఒకటి చెప్తున్నా యాద్రఖో. ఇక్కడికి ఇల్లరికం వచ్చినందుకు నిన్ను తోలుబొమ్మని చేసి ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా ఆంకు ఖోల్కే వీళ్ళని వదిలించుకొని వీలైనంత తొందరగా ఢిల్లీకి ఆజావ్. కనీసం అప్పటికైనా నీ జిందగీ అచ్చా రహేగా. దేవిక, మోసి. ఆవిడన్న మాటలేవీ పట్టించుకోకమ్మా. తనకి ఒంటి మీదకి వయసొచ్చిందే గాని ఎలా మాట్లాడాలి అన్న జ్ఞానం లేని మనిషి. అర్థం చేసుకోలేని మనసున్న మనుషులు దగ్గరున్నా దూరం ఉన్నా ఒకటే దేవిక. ఆవిడిక్కడే ఉంటే నిన్ను సూటిపోటే మాటలతో గుచ్చి పెట్టేది. మనకి కళ్యాణ్ ముఖ్యం కానీ ఆవిడ కాదు కదా. అమ్మా ధరణి, ఆవిడ గురించి తర్వాత ముందెళ్ళి అన్నం తీసుకురా. పాపం దేవిక నిన్నటి నుంచి ఏమీ తినలేదు. అయ్యో మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. దేవిక భోంచే. ఆకలిగా లేదక్కా. బాధతోనే కడుపు నింపుకోవాలని చూడకు. పైనున్న భగవంతుడికి మాకు నువ్వే తప్పు చెయ్యలేదు అని తెలుసు. ఇక ఎవరో ఏదో అన్నారని నువ్వు కుమిలిపోకు. కళ్యాణ్ నీ వెనకున్నాడు కదా, అది చాలు. ముందు భోంచి. వద్దక్కా, నాకు ఆకలి చచ్చిపోయింది. ఏంటా మాటలు? నీ మీద కుట్ర చేసిన వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళ చేతులకి బేడీలు వేయించాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. నాకేం కాదు, వద్దక్కా. చూడు, ఇదిగో నువ్వు తినలేదంటే నా మీదొట్టే. ఉండు, నేనే తినిపిస్తాను. నాతో పాటు మీరు కూడా పస్తులున్నారు కదా, మీరు కూడా భోంచేయండి అక్క.
మీ మోసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయింది. మా మోసి నీ మనసు గాయపడేలా మాట్లాడింది. తన తరపున సారీ చెప్తున్నాను దేవిక. తన మాటల్ని ఎక్స్క్యూజ్ చెయ్యి. జరిగిన దాంట్లో నా తప్పే ఉందో మీరే చెప్పండి. అఫ్కోర్స్ ఏమీ లేదు. దేవిక, ఇక ఆవిడ టాపిక్ వదిలేయండి. ఎంత కోపగించుకున్నా తను మనకి బంధువే కదా. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫంక్షన్లో కలుసుకుంటాం. పదే పదే ఆవిడ చేసింది మాట్లాడుకోవడం మంచిది కాదు. చాలా థ్యాంక్స్ వదిన గారు. మా మోసి వల్ల మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాటలు పడ్డారు, ఇన్సల్ట్ అయ్యారు. అయినా సరే పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. అంతేకాదు వదిన, దేవిక జైలుకు వెళ్ళిన విషయంలో ఊరంతా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నా సరే మీరు మాత్రం మా వెనకాలే కొండంత అండగా నిలబడ్డారు. మీరు కూడా మమ్మల్ని దూరం పెట్టుంటే భరించుండేవాళ్ళం కాదు. ఆ విషయంలో మేం మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు కళ్యాణ్? మీరేమీ మాకు పరాయి వాళ్ళు కాదు కదా. మనమంతా ఒక కుటుంబం. కష్ట నష్టాలన్నింటిలోనూ భాగమవుతాం. దోషం వల్ల ఆయనకొచ్చే ప్రమాదాన్ని తప్పించాలని పెళ్లి కొప్పుకున్నా. కానీ ఆ పెళ్లి పెటాకులైంది. కళ్యాణ్ ప్రాణానికి ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలీదు. ఇంకోవైపు నా మీద కుట్ర చేసింది ఎవరనేది తెలీదు. కీర్తి గాజుల విషయం తెలిసిపోతే దేవిక మమ్మల్ని దూరం చేసుకోవడానికి కూడా వెనకాడదు. ఎలా ఈ గండ నుంచి బయటపడేది? కక్ష కట్టి మరీ నా పెళ్లిని చెడగొట్టడమే కాకుండా కుట్ర చేసి నా జాబ్ పోయేలా చేశారు. నేను ప్రాణం పెట్టి చేస్తున్న జాబ్కి నేను తలవంపులు తెచ్చేలా చేశానన్న అపవాదు మూట కట్టుకునేలా చేశారు. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను. నాకు జరిగిన అవమానానికి 10ంతల అవమానం జరిగేలా చేసి చేతికి సంకెళ్ళు వేయించి జైల్లో చిప్పుకుడు తినేలా చేస్తాను. నువ్వు ఎంత గింజుకున్నా ఛాలెంజ్లు చేసినా ఎవ్వర్నీ పట్టుకోలేవు దేవిక. ఆవేశపడి నీకు ఆయాసం వస్తుంది తప్ప నీకు పాజిటివ్గా రిజల్ట్ రాదు. రానివ్వను. దేవిక, నీ హెల్త్ ఇప్పటికే చాలా రిస్క్లో ఉంది. ఆ కుట్ర చేసింది ఎవరో కనుక్కునే బాధ్యత నాది. నువ్వు రెస్ట్ తీసుకో చాలు. అది కాదు కళ్యాణ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే తేల్చుకుంటాను. మీరు మీ బిజినెస్ చూసుకోండి. అది కూడా మీ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ కదా. పర్లేదు దేవిక, నేను అన్నింటినీ మేనేజ్ చేస్తాను. కానీ ఇప్పుడున్న నీ హెల్త్ కండిషన్లో ఈ టెన్షన్స్, గొడవలు పెట్టుకోవడం చాలా డేంజర్. నా మాట విను. ఆల్రెడీ ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికిందండి. వాట్? క్లూ దొరికిందా?
ఏంటది ఏంటది? బ్రీఫ్ కేసులో దొంగ నోట్లతో పాటు నగలు కూడా ఉన్నాయి కదా, వాటి మీదన బిఎస్ఐ మార్క్ ఉంటుంది. దాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే ఆ నగ ఎవరిదో తెలిసిపోతుంది. భయపడిందే జరగబోతోంది. దేవిక గాజుల మీదున్న మార్క్ చూస్తే ఆ గాజులు కీర్తివని తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఆ నగ ఎవరిదో తెలియగానే అందరి ముందు వాళ్ళని నిలబెట్టి నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఈ దేవిక అంటే నిప్పు అని వాళ్ళ నోటి నుంచే చెప్పిస్తాను. దేవిక నిజం తెలుసుకునే లోపే నేనే నిజం చెప్పేయాలి. లేదంటే అక్కే చెల్లెల దగ్గర రహస్యం దాచిందన్న చెడ్డ పేరు వస్తుంది. లేదు లేదు, నేనే చెప్పేస్తాను. ధరణిని చూస్తుంటే దేవికకి నిజం చెప్పేలా కనిపిస్తుంది. అలా చెప్పకుండా ఆపాలి. దేవిక, నీతో ఒక కేసు విషయం చెప్పాలి. నువ్వు ఆగు ధరణి. రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిద్ర లేకుండా ఇబ్బంది పడి ఉంటుంది. ముందు దేవికని రెస్ట్ తీసుకొనివ్వు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ నా నెక్స్ట్ సంతకం నేను తిరిగి డ్యూటీలో ఛార్జ్ తీసుకున్న ఫైల్ మీద పెడతాను. ఈలోగా కుట్ర వెనుక ఉన్న వాళ్ళని జైలుకు పంపించి చిప్పుకూడు తినేలా చేస్తాను.